హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పాటలు, నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. వింటారా? ఈరోజు ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ గురించి చెప్పుకుందాం మనం. ఒక రాజ్యానికి విజయేంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా కఠినాత్ముడు. అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, నిరంకుశుడు, ఎవ్వరు చెప్పినా వినడు. అతని పరిపాలన, రాజ్యాన్ని చూసుకోవడం కూడా అలాగే ఉంటుంది. మనుషుల్ని వేధించడము, ఎవరైనా రాజ్యంలోకి ప్రవేశించి ఆయన చేసే తప్పులన్నీ నువ్వు ఇలా చేస్తున్నావు, మీరు ఇలా చేస్తున్నారని చెప్పాడు అనుకో, ఎవరైనా ఎదిరిస్తే ఇంకంతే, వాళ్ళని కఠినంగా హింసించేవాడు అనమాట. ఆ రాజ్యంలో రవివర్మ, గుణశర్మ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకరి పట్ల ఒకరికి ఎంతో నమ్మకం, విశ్వాసం ఉండేది, అభిమానము, ప్రేమ. చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ప్రేమానురాగాలు కూడా మంచి ప్రేమతో కలిసి ఉండేవాళ్ళు. ఈ రాజ విజయేంద్రుడు చేసేవన్నీ చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండలేకపోయారు. అందరూ ఇప్పుడు ఎవరైనా ఎదిరించారు అనుకో, ఆయన చంపేసి హింసిస్తూ ఉన్నాడని అందరు భయపడి నోరు మూసుకొని ఉంటారు. ఈ ఫ్రెండ్స్ ఉండలేకపోతారనమాట. అయితే ఒకరోజు రవివర్మ రాజు దగ్గరికి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బయట వ్యతిరేకంగా మాట్లాడుతుంటే రాజుకు సంబంధించిన సైనికులందరూ ఆయన్ని బంధించి రాజ్యానికి తీసుకొస్తే విజయేంద్రుడి ముందే రవివర్మ ధైర్యంగా సభలోని అందరి ముందు రాజు చేసే బ్యాడ్ హ్యాబిట్స్, రాజు ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడు అందరి ముందు చెప్తాడనమాట. ఆ మాటలు విన్న రాజు కోపంతో రవివర్మని ఏం చేస్తాడంటే జైల్లో వేసేస్తాడు. ఆ జైల్లో ఏమైనా ఆజ్ఞాపించేస్తాడు అంతే. ఆ సైనికులు తీసుకెళ్ళి జైల్లో వేస్తారనమాట. అప్పుడు రవివర్మని జైల్లో వేస్తే రవివర్మకి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా, గుణశర్మకి ఇదంతా తెలిసి ఏం చేస్తాడంటే ఆ ఫ్రెండ్కి కారాగారంలో, జైల్లో ఏదన్నా హెల్ప్ చేయాలని చెప్పేసి జైలు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నీ కోసం నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే చేస్తాను, నా ప్రాణాలు కూడా లెక్క చేయను, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు గుణశర్మ. అప్పుడు సంతోషంతో రవివర్మ ఏం చెప్తాడంటే, ఫ్రెండ్, ఇప్పుడు నాకు జైలు శిక్ష ఇచ్చారు, మరణం అనే చెప్పారు. సో నా నేను చనిపోయే లోపు ఒక్కసారి మా అమ్మని, చెల్లిని చూసి వారికి ఏదైనా దారి చూపించి రావాలని ఉంది. ఇంతకంటే నాకు వేరే కోరిక ఏం లేదు అని చెప్పేసి చెప్తాడనమాట. వెంటనే గుణశర్మ ఏం చేస్తాడు, ఫ్రెండ్ మాటలు విని రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన ఫ్రెండ్ ఏం కోరుకున్నాడు, ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాడు కదా. అప్పుడు ఏం చెప్తాడంటే గుణశర్మ రాజు దగ్గరికి వెళ్ళేసి, నా ఫ్రెండ్ రవివర్మ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు నేను మీ కారాగారంలో ఉంటాను, అతను వెళ్ళి వాళ్ళ అమ్మకి, చెల్లికి ఒక దారి చూపించి వస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే నేను గడువు ఇస్తాను. అయితే అప్పుడు రాజు ఏమంటాడంటే, గడువు ఇస్తాను నేను, ఆ గడువులోపు నువ్వు రవివర్మ కనుక రాకపోతే ఆయన ప్లేస్లో నిన్ను నేను ఉరిదీస్తాను, మరణదండన అనుభవించాలని చెప్తాడు. గుణశర్మ సరే అంటాడనమాట. రాజు వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి నవ్వుతాడు. ఇంత నమ్మకం పనికిరాదు ఎవరి మీద అని చెప్పేసి నవ్వుతాడనమాట. అంటే రాజుకు అంతకుముందు ఆ ఇద్దరి ఫ్రెండ్స్ గురించి తెలుసు. సో అందుచేత ఏం చెప్తాడంటే రాజు, సరే నీ మిత్రుడిని 1 నెల రోజులు గడివిస్తున్నాను, నెల తర్వాత ఇదే రోజుకు నీ మిత్రుడు రాకపోతే నువ్వు మరణిస్తావు అని హెచ్చరించి రవివర్మని విడుదల చేస్తాడు. ఆయన బదులుగా గుణశర్మని లోపల పెట్టేస్తాడు. 1 నెల రోజులు గడిచిపోతాయి. రాజు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోతుంది. ఆఖరి రోజు సాయంకాలం కావచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే రాజు జైలు దగ్గరకు వస్తాడు. గుణశర్మ దగ్గరికి వెళ్ళి, ఏడి నీ ఫ్రెండు, జీవితంలో అందరినీ ఒకేసారి నమ్మొద్దు, చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి, నీ తెలివి తక్కువతనానికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు అని అన్నాడు రాజు. ఆ సమయంలోనే వెంటనే రన్నింగ్ చేసుకుంటూ కోటలోకి ప్రవేశిస్తాడు రవివర్ముడు. ఫ్రెండ్ని కౌగిలించుకొని హక్ చేసుకొని, ఇంకా ముందుగా వద్దామని ఎంతో ప్రయత్నించాను, తొందరగా వద్దామని, కానీ దారి పొడుగునా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. నీ ఫ్రెండ్షిప్ వల్ల, నీ దయ వల్ల నేను మా వాళ్ళని, అమ్మని, చెల్లిని అందరినీ చూడగలిగాను, వారికి ఏదో ఒక జీవనాధారం ఏర్పాటు చేశాను, నేను నీకెంతో రుణపడి ఉంటాను మిత్రమా అని చెప్పేసి బాధగా అంటాడు. వారిద్దరిని చూస్తున్న రాజుకి, అక్కడున్న భటులకి, సైనికులకి అసలు మనసులో ఎంత మంచి స్నేహితులు వీళ్ళు అని చెప్పేసి, ఇంత త్యాగబుద్ధి ఉన్న స్నేహితుల్ని ఎక్కడా చూడలేదని చెప్పేసి వాళ్ళ మనసు చెలించిపోతుంది అనమాట.
అప్పుడు రాజు అంటాడు, మీలాంటి మిత్రులు నా దేశంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా ప్రజలతో ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఇద్దరిని విడుదల చేస్తాడనమాట. సో విన్నారా ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ నమ్మకంతో ఉన్నారు, ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. చూసారా, వాళ్ళిద్దరు ప్రేమానురాగాలతో, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో అంతటి క్రూరమైన రాజును కూడా మార్చేశారు. అవునా? సో అందరూ ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి.